ప్రెసిడెంట్ కేటీఆర్ పై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా లగచర్ల దాడిలో మొదటిమని ఆయన ఆరోపించారు. ఆయన శిక్ష అనుభవించాల్సిందేనని చెప్పారు. కలెక్టర్ పై దాడి చేసిన వారు ఎవరైనా సరే వదిలేది లేదని, 90% మంది రైతులు ఫార్మా కంపెనీ కోసం అంగీకరిస్తే సంబంధం లేని వ్యక్తులు ఎలా దాడి చేశారని, ఇది కుట్రలో భాగంగానే దాడి జరిగిందన్నారు. రాజకీయాల కోసమే కేటీఆర్ చిల్లర వేషాలు వేస్తున్నారని మహేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అధికారుల ప్రభుత్వ కార్యక్రమాల్లో నిమగ్నం ఉంటారు. అధికారులను అడ్డుకోవడం, అధికారుల మీద దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య. దీనికి శిక్ష తప్పదు. కేటీఆర్ నువ్వు శిక్ష ఫేస్ చేయాల్సిందే. ఇప్పుడు అక్కడ కొడంగల్లో గ్రీన్ ఫార్మా క్లస్టర్, అసలు ఏమాత్రం పొల్యూషన్ లేని గ్రీన్ ఫార్మా క్లస్టర్ పెడతా ఉంటే 90% పైగా రైతులు ఒప్పుకొని సమ్మతించి భూములు ఇచ్చిన సందర్భంలో ఒక్క గ్రామంలో జరిగినటువంటి ఎపిసోడ్లో అక్కడ అసలు భూమి లేని వారు వచ్చి దాడి చేశారు. నేను కేటీఆర్ని సూటిగా అడుగుతా ఉన్నాను, ఆ ప్రాంత వాసులు గారు అక్కడ వాళ్ళకి భూములు లేవు, వాళ్ళ భూములు పోవట్లేదు, ఎందుకు వారు దాడిపాల్సి వచ్చింది? ఇదంతా కూడా కుట్రలో భాగంగా, ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలనే కార్యక్రమంలో భాగంగా వారి కార్యకర్తల్ని, వారి ఒప్పుకున్నారు వారి కార్యకర్తలు అక్కడ భూములు లేని కార్యకర్తలు, ఆ ప్రాంతంతో సంబంధం లేని కార్యకర్తలు తాగి వచ్చి కలెక్టర్ మీద దాడి చేసినారంటే